నమస్తే. నేను సిఎస్ఓ. కడప టూర్ ముగిసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తాడేపల్లికి చేరుకున్నారు. కానీ అక్కడ రాజకీయాలు మాత్రం రకరకాల మలుపులు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? షర్మిల ఎందుకు హాజరు కాలేదు ఈసారి క్రిస్మస్ వేడుకలకు? గిఫ్ట్ లోకేష్కి పంపించిన వెనక అసలు ఏంటి ఆంతర్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు మనతోటి సిద్ధంగా ఉన్నారు ఇంటర్నెట్ కావడానికి. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్తే. నమస్తే సార్, కడపలో ఏం జరుగుతుంది అనేది అందరికంటే మీకే బాగా తెలుస్తుందని నా నమ్మకం. సో 3 రోజుల పాటు కడపకి వెళ్ళారు జగన్. అక్కడ మాత్రం ఈసారి చెల్లెలు కనిపించలేదు. ఏంటి సార్, ఏమనిపిస్తుంది మీకు ఆ దృశ్యాన్ని చూస్తే? అంటే మామూలుగా ప్రతి సంవత్సరం వెళ్తాడు, అలాగే వెళ్ళాడు. వాళ్ళ అమ్మ వచ్చింది. సరే, ఇవాళ ఆమె షర్మిల ఆ టైంకి ఎందుకు వెళ్ళలేదు అనేది మామూలుగా రాజశేఖర రెడ్డి యొక్క జయంతి లేకపోతే వర్ధంతికి ఖచ్చితంగా ఆమె షర్మిల పోతుంది, కానీ క్రిస్మస్ పండగకు ఏమి ఆమె పోవాలని రూల్ లేదు. చాలా సార్లు కూడా ఆమె రాలేదు. అదే విషయం వింటాం కాదు. కాకపోతే ఏంటంటే రాజకీయ కోణంలో మీరు అన్నట్టు మరి ఎందుకు లోకేష్ కు అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కు ఆమె కేక్ పంపింది క్రిస్మస్ ది అన్నది ఇవాళ చర్చగానే అయితే ఉంది. అంటే ఒక ప్రయత్నం ఏం జరుగుతున్నది అంటే ఈ ఐఎన్డిఏ కూటమిలోకి చంద్రబాబు నాయుడును తీసుకువెళ్లే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక ఆఫర్లు వాళ్ళకి ఇప్పటికీ అందాయి. అది వాళ్ళు డైరెక్ట్ గా డీల్ చేస్తున్నారు. త్రూ షర్మిల ఏం కాదు, షర్మిలకి ఏం సంబంధం ఏం లేదు. కాకపోతే షర్మిల ఏమిటంటే మైండ్ గేమ్ ఆడతారు కదా రాజకీయాల్లో. నువ్వు రేపుదన షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఆమె కొంత ఇంపార్టెంట్ రోల్ ఆమెకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా బాధ్యతలు అప్పగించడమా, లేకపోతే ఎక్కడన్నా పోటీ చేయడమా అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆమె ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ వదులుకున్నట్టే ఒక రకంగా. అందువల్ల అక్కడ మరి నిజంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈమెకు ఇంకా వ్యతిరేకత ఉంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తుంది. ఇదైతే ప్రధాన ప్రశ్న. ఇంకోటి సార్, ఇంకోటి కూడా వినిపిస్తుంది. కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది షర్మిల. ఎమ్మెల్యేనేమో డాక్టర్ సునీతారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది పులివెందులు అనేది. దానికి ఏమంటారు? అదే నేను ముందు ఇక్కడి నుంచి ప్రారంభించి తర్వాత చెప్దామని ఇలా మీరు అడిగారు. ఇప్పుడు ప్రధాన అంశం ఏమిటి? రాష్ట్రం అధికారంలోకి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి రావాలని ఆయన ఆశ. కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంటు ఎన్నికల కంటే శాసనసభ ఎన్నికల విషయంలోనే ఏదైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది. అక్కడ పార్లమెంటుకు వచ్చే అవకాశాలు ఎక్కడ ఏ పార్లమెంట్ లో కూడా ఛాన్స్ లేదు కాంగ్రెస్ పార్టీకి. అక్కడ ఒకవేళ ఐఎన్డిఏ కూటమిలో చంద్రబాబు నాయుడు చేరితే అప్పుడు అవకాశాలు ఉంటాయి. 1-2 కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా సీట్లు కేటాయించే అవకాశం ఉంది, పోటీ చేసే అవకాశం ఉంటది. కానీ నేను ఏం ప్రశ్నిస్తున్నానంటే, నిజంగా ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలి అంటే ఆమె శాసనసభకి ఆయన మీద పోటీ చేస్తుందా? చెయ్యదు. ఎందుకంటే ఇవన్నీ నాటకాలు తప్ప వాస్తవాలైతే కాదు. ఎందుకు చేయదు? ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే గతంలో వాళ్ళిద్దరి మధ్య అస్సలు కారణాలు రాజకీయ కారణాలు కాదు, ఆస్తులు, డబ్బులకు సంబంధించిన అంశాలు. వాటి వలన వాటిని పరిష్కారం చేసుకోలేకపోవడం వలన ఆమె విభేదించింది. వాళ్ళమ్మ ప్రయత్నం చేసినా కూడా అది సాధ్యం కాలేదు. చివరకు సరే వాళ్ళమ్మ ద్వారాను ఇతర కొంతమంది పెద్దలు ఇన్వాల్వ్ అయిపోయి ఆమెతో అలా ఆస్తి పంపకాలు కానీ, డబ్బులకు సంబంధించిన అంశాలు కానీ, వివాదాలు వద్దు, అది ఎప్పటికైనా మంచిది కాదని సలహా చెప్పటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల క్రితము అన్ని అంశాలు కూడా వాళ్ళిద్దరి మధ్య ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించుకున్నాడు. ఇది పక్కా సమాచారం. పరిష్కరించుకున్న తర్వాత ఇంకా ఎందుకు ఆయన మీద వ్యతిరేకత పెంచుకుంటుందంటే, ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ పార్టీలో విధి లేదు. ఇప్పుడు ఆమె ఏం ఆలోచిస్తున్నది? తన రాజకీయ భవిష్యత్తు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఆమెకి ఏదైనా ఒకవేళ
ఇక్కడ గెలుస్తుందా ఓడుతుందా తర్వాత సంగతి కానీ ముందు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా పోటీగా నువ్వు ఏదో ఒక పని చేయాలని అన్నప్పుడు చేయకపోతే ఆమెకు రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కొన్ని సొంతంగా సార్ పార్టీ సక్సెస్ కాదు, అది ఫెయిల్ అయిపోయింది. కాదు సార్ లక్ష్మణ్ గారు, ఆస్తుల సమస్య ఇంకా కొనసాగుతుంది, అందుకే వాళ్ళిద్దరు ఎడమొఖం పెడమొఖంగా ఉన్నారనేది కదా ఇప్పుడు చర్చ. మీరేమో లేదు, ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది అంటున్నారు. లేదు లేదు క్లోజ్ అయిపోయింది, ఏం లేదు. అది మీరు అది చెప్పేది పరిష్కరించుకున్నారు మీరు జగన్మోహన్ ఖచ్చితంగా రెడ్డి. చెప్తారు, ఖచ్చితంగా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్తారని జనరల్ గా మనం తెలుసు. అందుకే మళ్ళీ ఒకసారి మీ దగ్గర క్లారిటీ తీసుకుందామని ప్రయత్నం అంతే. ఇప్పుడు ఒకవేళ ఉంది అనుకుంటే గనక, ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తుంటే నా క్వశ్చన్ ఇదే కదా, జగన్మోహన్ రెడ్డి మీద మరి పోటీ చేయమను, శర్మిల గారిని అసెంబ్లీకి ఓడించమను. ఓడిస్తే సీఎం ఎట్లెత్తాడైనా? అడ్డం తిరుక్కోమను, అక్కడ బొమ్మను. పోతుందా? పోదు ఆమె, పోదు, పోటీ చెయ్యదు. ఆ మాట ప్రస్తావన చేయటం లేదా ఆమె. నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అడుగు పెడుతున్నా, ఎందుకు అడుగు పెడుతున్నా అంటే మా అన్న మీద నేను పోటీ చేస్తా అని అనమను. లేదు, పార్లమెంట్కి మీరు అన్నట్టు పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తుందేమో అని అనుకున్నా కూడా కడప పార్లమెంట్కి పోటీ చేయమను. చేయదు, అక్కడ కూడా చేయదు. ఈ రెండు చెయ్యనప్పుడు ఇక వ్యతిరేకత ఉన్నట్ట లేనట్ట, నాటకం ఆడుతున్నట్ట లెక్కే కదా. మరి ఎందుకు సార్ ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా ఎందుకు కేక్ పంపించినట్టు టీడీపీకి అలాగే లోకేష్? తెలుగుదేశాన్ని ఐఎన్డిఏ కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ అది. ఆమె ద్వారా అలా పంపితే అది పెద్ద చర్చ అవుతుంది, దానివల్ల ప్రయోజనం ఉంటది, జగన్మోహన్ రెడ్డి కూడా సీరియస్ అవుతాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. అందువల్ల పంపించారు. అసలు ఐఎన్డిఏ కూటమిలో సార్, ఐఎన్డిఏ కూటమిలో చంద్రబాబు నాయుడు చేరే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయంటే చెప్పలేం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉంటూ తెలుగుదేశంతో రాజకీయం చేస్తున్నప్పుడు, అంటే పొత్తు ప్రకటించినప్పుడు, ఇప్పుడు బీజేపీ ఆ తెలంగాణ వచ్చేసరికి ఏమైపోయింది, పొత్తు పెట్టుకుంటామని తెలుగుదేశం ముందుకు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ రాయబారం చేసినప్పటికి కూడా కొన్ని సీట్లు కేటాయిద్దామని అంటే రాష్ట్ర కమిటీ కూడా, తెలంగాణ కమిటీ కూడా పొత్తు పెట్టుకుంటామని చెప్పినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం పూర్తిగా వద్దని చెప్పింది తెలుగుదేశాన్ని. పొత్తే వద్దు తెలుగుదేశంతో. అరే పవన్ కళ్యాణ్ నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, లేదంటే నీ సంగతి కూడా ఏంటి అన్నారు. సరే, లాస్ట్ కు ఇది ఎక్కడో చెడిపోయేటటువంటి వ్యవహారం అని ఏదో ఒక 8 సీట్లు తీసుకుని ఆయన దిగాడు. అవన్నీ ఓడిపోతాయని ఆయనకు తెలుసు, అయిపోయింది. ఇక్కడే వద్దన్నారు కదా, అక్కడ పరిస్థితి మరి ఇప్పుడు మళ్ళీ రాయబారం నడుస్తున్నది. కొంతమంది ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు, మంచిదే. ఒకవేళ బీజేపీకి తెలుగుదేశానికి ఒక అండర్స్టాండింగ్ కుదిరి అక్కడ పొత్తు కుదిరితే ఇక ఈ ఐఎన్డిఏ కూటమితో పని ఉండదు, ఈ వ్యవహారాలు చేయాల్సిన అవసరము ఉండదు. కాకపోతే ఇక్కడ బీజేపీ ఏవైతే అంశాలు లేవనెత్తి, అంటే ఇలా ఉండాలి మీరు మాతో పొత్తు పెట్టుకుంటే అని చెప్తుందో, దానిని అంగీకరిస్తే తెలుగుదేశం పార్టీ మనుగడకు ఇబ్బంది వస్తుందేమో అని కూడా తెలుగుదేశం వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందువల్ల అది తెగలేదు ఇంకా. లక్ష్మణ్ గారు, ఒకటి క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుందా, లేదా బీజేపీ తెలుగుదేశం తోటి పెట్టుకోవాలని ప్లాన్ చేస్తుందా? ఇప్పుడు బీజేపీకి అవసరం ఏముంది చెప్పండి, వాళ్లకు 0 ఆంధ్రప్రదేశ్ లో. పార్లమెంట్ సీట్లు రావు, అసెంబ్లీ సీట్లు రావు, వాళ్ళేం అధికారంలోకి అసెంబ్లీ సీట్లు తీసుకొని వచ్చేది అవకాశం లేదు. ఒకవేళ ముగ్గురు కలిస్తే కనీసం ఒక 3-4 పార్లమెంట్ సీట్లు వస్తాయేమో అని ఆశిస్తారు, అంతవరకే. అవి రాకపోయినా కూడా వాళ్ళకి ఒక ఇబ్బంది లేదు ఇవాళ, ఎందుకంటే తెలంగాణలో కాస్త పరిస్థితి మెరుగుపడింది కాబట్టి ఇక్కడ 4 ఇంకొక 4 వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు, అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసరికి ప్రజల్లో తిరిగి ఎన్ని సీట్లు ఉన్నాయో 29 ఉన్నాయి, అన్ని సీట్లు మళ్ళీ వస్తాయి అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఇక సౌత్ లో వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసినటువంటి 10-15 సీట్ల విషయంలో పెద్ద ప్రాబ్లం లేదు వాళ్ళకి. అందువలన అంత ఖచ్చితంగా కావాల సీట్లు అనే పద్ధతిలో ఉంటే బీజేపీ కాస్త స్టెప్ దిగి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటుంది. అది తేలుతుంది ఇప్పుడు ఇంకా ఈ వారంలో. ఎందుకంటే అమిత్ షా 28న హైదరాబాద్ వస్తున్నాడు,
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంశాలు కూడా వాళ్ళని కూడా పిలుస్తున్నట్టు సమాచారం ఉంది. ఒక ముఖ్యమైన వాళ్ళని చర్చ జరుగుతుంది. ఏం చేయాలి, ఏంటి, అక్కడ పరిస్థితి ఏంది, ఇక్కడ పరిస్థితి ఏంది అని ఒక వారం 10 రోజులు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. పొత్తు కుదిరితే గనుక గట్టి పోటీ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టినట్టు అవుతుంది. ఏం సందేహం లేదు. ఒకవేళ బీజేపీ పొత్తు వద్దనుకొని ఒంటరిగా పోతుందా, జనసేనతో పోతుందా అనుకున్నప్పుడు అప్పుడు బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది మారలుగా? జగన్మోహన్ రెడ్డికి చేసే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే కదా. బయటికి మనకు బయటికి కనిపించకపోయినప్పటికీ ఆ రెండు పార్టీలు ఒకటే అనేది అందరూ నమ్ముతున్నారు కదా. ఆ ఏపీ సమాజానికి క్లారిటీ ఉంది కదా. దాంట్లో ఏం డౌట్ లేదు. ఇప్పుడు కేంద్రంలో ఏ బిల్లులు ప్రవేశపెట్టినా కూడా మొన్న కూడా ఈ చట్టాలు మారుస్తూ పెట్టిన ప్రవేశ బిల్లులు కూడా సమర్థించింది కదా వైఎస్ఆర్సీపీ. రాజ్యసభలో సమర్థించింది, పార్లమెంట్ లో కూడా, లోక్సభలో కూడా సమర్థించింది. కాబట్టి ప్రతి అంశానికి సపోర్ట్ గా ఉన్నప్పుడు వాళ్ళని కాదనుకొని ఇంకా ముందుకు పోయేది ఏముంటుంది? పొత్తు కుదిరితే కాదనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా అతను ఓడించే ప్రయత్నాలు చేస్తారు. సమాధాన దండోపాయాలను ఉపయోగిస్తారు. ఎందుకు 4-5 పార్లమెంట్ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం గెలిచినా కూడా సపోర్ట్ చేస్తుంది. పొత్తు లేనప్పుడు ఏంటి పరిస్థితి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుంది. అడ్వాంటేజ్ అయినప్పుడు తెలుగుదేశం, జనసేన మరి లాక్కు రాగలుగుతుందా? వాళ్ళ యొక్క దౌర్జన్యాలు, వాళ్ళ యొక్క డబ్బు ముందు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యాలు, డబ్బు, అధికారం, వాటిని తట్టుకొని ముందుకు రాగలుగుతారా అన్నది కూడా వాళ్ళ చర్చ నడుస్తుంది.